దీని ఈ మాటకి మరి అతను చదివి ఇన్స్పైర్ అయ్యాడో ఏంటో నాకు తెలియదు ప్రశాంత్ నీల్ గాని, షేక్స్పియర్ డ్రామాలో ఈ డైలాగ్ ఉంది జూలియస్ సీజర్ లో, అవును ఐ లవ్ సీజర్ నాట్ లెస్ రోమ్. నాకు అప్పుడే అనిపింది, నాకు ఆ షార్ట్ చూడగానే షేక్స్పియర్ డైలాగ్ గుర్తొచ్చింది. అవును లేదు డెఫినెట్లీ ఫాలో అవుతాడు బాగా, ఎక్కడ చదివేడు చదివే ఉంటాడు డెఫినెట్లీ ఎంత మంచి డైలాగ్ చూడది, ఐ లవ్ సీజర్ నాట్ లెస్ రోమ్. అదే ఇప్పుడు వాట్ యు సెడ్ ఇస్ మై క్యారెక్టర్. అలాగో ఆ సినిమా కూర్చోవడం వల్ల ఏమైపోయిందంటే దాని తర్వాత మనం ఏమి వచ్చేలేదు కానీ ఆ బ్యాంగ్ టు బి ఫ్రాంక్ విత్ ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయి బ్యాంగ్ వస్తుంది కదా, అలా రాలేదు కానీ బట్ ఐ వాస్ గెటింగ్ మై క్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే బట్ ఒక స్టేచర్ వచ్చేసింది యాక్టర్ గా, మీకు ఇమేజ్ వచ్చేసింది. లాగ్గల్డు యాజ్ ఎ డైరెక్టర్ నాకు తెలుసు కదా ఆ క్యారెక్టర్ అతను లాగ్గల్డా, అదే కదా ఫస్ట్ మనకు. అదేగా మరి ప్రశాంత్ నీల్ లాంటి ఒక వడ్డీకాలు ఒక కన్విక్షన్ ఉన్న డైరెక్టర్, అంటే మనం అచ్చ తెలుగులో మన కొలక్కియల్ తెలుగులో చెప్పుకోవాలంటే అటువంటి మూర్ఖుడైన డైరెక్టర్ కూడా అంటే దేనికి కన్విన్స్ అవ్వని డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అలాంటి తనే వద్దు మీరు ఇప్పుడే చచ్చిపోకండి టైం ఉంది మీకు, మిమ్మల్ని కంటిన్యూ చేస్తానని చెప్పడంలోనే నీ ఎనర్జీస్ అక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. దాని అక్కడి నుంచి ఏమైపోయిందంటే అక్కడ కూర్చుని పోయింది, కన్నడ బాగుంది మనం చేసుకుంటున్నాం అనేసరికి తెలుగు కూడా మరి పెద్ద హిట్ కదా, తెలుగు తమిళ్ కూడా పెద్ద హిట్, కంట్రీ హిట్ కదా. అది కట్ చేస్తే లక్కీగా ఏంటంటే ఇమ్మీడియట్ గా నాకు అఖండ ఇక్కడ మేజర్ ఫిల్మ్స్ లాగా లైక్ బింబిసారా, దీంట్లో కూడా క్యారెక్టర్ వెయిట్ ఉండడం, దానివల్ల ఏమైపోయిందంటే అక్కడ ఎలాగో కన్నడకి ఎలాగో తెలుసు ఇచ్చిన కానీ తెలుగులో ఒక తెలియకుండా ఒక ఓపెన్ అవడం. అదే అయ్యప్ప శర్మ ఉంటే బాగుంటుంది అదే సినిమాలో అన్న ఒక అది పెద్ద హీరోల సినిమాల్లోనే అవును అది ఇచ్చింది, ఆ ఓపెన్ ఇచ్చి అక్కడి నుంచి ఏంటంటే లక్కీగా ఒకటి చేసుకుంటూ ఇవాళ ఇంకేంటి ఇప్పుడు ఈ రోజున అసలు ఎవరు చేయనని సినిమాలు చేస్తున్నారు. పక్కనేమో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర, ఇంకో పక్కనేమో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో కూలీ, ఇంకేంటి అసలు లోకేష్ కనకరాజు అంటే కన్నడంలో కూడా ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ కన్నడలో ఇప్పుడు మన కోమల్ 25 వచ్చేస్తాం, 4 సినిమాలు జరుగుతున్నాయి. తెలుగు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మన సితారా వర్క్ చేస్తున్నాను, మన విజయ్ దేవరకొండ గారి సినిమా హీరో, ఆయన హీరోగా చేస్తున్న సినిమా చాలా మంచి వేషం దాంట్లో. ఇప్పుడు మీకు మంచి వేషం తప్పితే ఇంకోటి ఇవ్వలేని పరిస్థితిలోకి వచ్చారు మీరు, ఎందుకంటే సినిమా ప్లస్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా కోరుకునేది ఏంటి, ఒక ఆర్టిస్ట్ ని పెట్టుకోవడం వల్ల ఆ సినిమాకి అది ప్లస్ అవ్వాలి, అయితే బాగుంటుందన్న ఒక ఇది ఉంటుంది కదా, ఆశ. ఒక కాస్టింగ్ చేస్తున్న మనం ఆప్షన్స్ పెట్టుకుంటాం, లక్కీగా ఇప్పుడు ఆప్షన్స్ లేకుండా నా పేరు రాస్తున్నారు, ఆ రేంజ్కి వచ్చామని నమ్మకం. ఒక విధంగా అన్నయ్య కూడా థ్యాంక్స్ చెప్పాలి దీనికి, సాయి అన్నయ్య కూడా, ఎందుకంటే అతను కూడా రిఫరెన్స్ చెప్పి విజయ్ దేవరకొండ సినిమా రావడానికి కారణం కూడా అన్నయ్య కూడా అవి వాస్ కీన్, తమ్ముడు చేస్తే బాగుంటుంది. లక్కీగా అక్కడ అన్నయ్యకి వాళ్ళకి చనువు ఉంది బాగా, సో డిస్కషన్ కూడా తమ్ముడు బాగుంటుంది. బట్ అన్నయ్య ఒరిజినల్ గానే మీ అందరికి ఒక డెఫినెట్లీ చాలా, మీ ఫాదర్ తర్వాత వెరీ సటిల్, వెరీ స్టేబుల్, అండ్ ఎక్కడ అసలు మనిషి షేక్ అవ్వడం గాని ఎక్కడ అసలు అలా నిండు కుండలాగా ఆయన ఎప్పుడు కూడా గ్రేట్. ఆ విషయంలో మాత్రం నేను అనుకుంటుంటా, ఎందుకంటే ఆయనకు వచ్చిన జర్క్స్ కెరీర్ లో కన్నడంలో జరిగిన అప్పుడు ఆ ఇష్యూ గాని, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాట్ ట్రాన్సిషన్, సినిమాలు కూడా అన్ని ట్రాన్సిషన్స్ ఉండవు. అవును అంతే, తప్పదు ఒకసారి, ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి మొత్తం చూసుకుని వచ్చినవాడు, కష్టాలు సుఖాలు, మెయిన్ గా ఫ్యామిలీ అన్ని రెస్పాన్సిబిలిటీ, వాడు ఎప్పుడు డబ్బించాడు సంసారం, బికాస్ ఆఫ్ ఇంట్లో సరిపోవట్లేదు సంపాదనే కదా, లేకపోతే రెస్పాన్సిబిలిటీ. మేము ఇప్పుడు మా సైడ్ నుంచి మేము ఇప్పుడు బార్డర్స్ దాటలేదు, మీరు బ్రదర్స్ గా మీరు అందరూ ఎప్పుడు ఊరికే గ్రూప్ ఫోటోకి నిలబడినట్టు కాదు, నిజంగానే మీరు యూఆర్ టుగెదర్. చాలా మంది గ్రూప్ ఫోటోకి దగ్గరికి వస్తారు, కెమెరామెన్ అంటాడు సార్ క్లోజ్ రండి సార్ అంటాడు, వాడు రమ్మన్నాడు రావడం తప్ప, బట్ యూఆర్ రియల్లీ వర్చువల్లీ క్లోజర్ టు ఈచ్ అదర్. అలాగే మన స్టూడియో గ్రీన్ వాళ్ళది సూర్య గారు సినిమా వాడి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది, మనది 2 parts. 1లో చాలా బాగుంటుంది ఆ వేషం, కంగువ 2లో చాలా హెవీగా ఉంటుంది, 1లో కూడా బాగుంటుంది, చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి.
అలాగే మన శాండీ, మన కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ శాండీ గారి అవును. సినిమా ఒకటి చేస్తాను నేను, నాగా వెంకటేష్ డైరెక్టర్, అదో సినిమా. అలాగే తెలుగులో కూడా ఇప్పుడు మెయిన్ గా చెప్పాలంటే మన గున్నం గంగరాజ్ గారి అబ్బాయి సందీప్ గున్నం ప్రొడ్యూస్ చేస్తూ కిరణ్ అని డైరెక్ట్ చేస్తున్నారు, మన శ్రీవిష్ణు గారు హీరో. ఓకే. దాంట్లో మళ్ళీ నేను అంటే ఇప్పుడు నన్ను అయ్యప్పని చూస్తున్నారు కదా, రెగ్యులర్ గా చూస్తున్నారు కదా, దానికి అన్నిటికీ బ్రేక్ అయ్యే వానరా కాదు ఇంకా అసలు ఆ ఇమేజ్ లో అఘోరాలు, స్వామీజీలు, మంత్రదండాల కింద లేకుండా ఒక చాలా క్యాషువల్ క్యారెక్టర్ బాగుంది, చాలా బాగా వస్తుంది. ఐఎమ్ ఎంజాయ్. ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. అదే మీరు చెప్పడంలోనే మీ ఎంజాయ్మెంట్ ఇక్కడ కూడా అక్కడికి అమ్మయ్యా ఈ మంత్రదండాలు అంటే అమ్మాయి కాదు, అది కూడా ఉంది పక్కన. ఇవాళ నైట్ చేస్తే మళ్ళీ ఎల్లుండి నైట్ నుంచి మళ్ళీ మంత్రదండాలే 4 రోజులు మళ్ళీ ఫిలిం సిటీలో. అలా ఎవరిది సినిమాది? ఇప్పుడు మన శ్రీవిష్ణు గారిది ఇప్పుడు వెళ్తుంది. నెక్స్ట్ మన శాండీది క్లైమాక్స్ ఫైట్ ను నా ఇంట్రడక్షన్ ఒకటి చేయాలి. నెక్స్ట్ 4 రోజులు చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ది బెస్ట్ అడ్వాంటేజ్ యు ఆర్ రియల్లీ ఎంజాయింగ్ ఎట్ దిస్ ప్రెసెంట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈస్ మీరు ఏ క్యారెక్టర్ కైనా ఇప్పుడు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ దే ఆర్ వెల్కమింగ్. అయ్యప్ప శర్మ అన్నది ఒక సిగ్నేచర్, సక్సెస్ సిగ్నేచర్ కింద ఇన్నాళ్ళకి మీరు మారడం అన్నది మాత్రం చాలా, అసలు అంటే మిమ్మల్ని చాలా లాంగ్ టైం నేను అబ్జర్వ్ చేసిన వాడిగా చాలా తక్కువ మందికి చాలా అరుదుగా వచ్చే అవకాశం ఇది. అవును నిజమే. ఓ టైంకి వచ్చాక స్టేల్ అయిపోతారు అసలు యాక్చువల్గా, కానీ మీరు రేజ్ అయిపోతున్నారు. విషెస్. ఇప్పుడు మీరు నార్మల్ గా అవతల విశ్వంబర, యువతల విశ్వంబర, అవతల కూలి సూర్యతో చేస్తున్నారు, కంగువ, తర్వాత అక్కడేమో ఈ జర్నీ మీకు ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ ట్రాన్సిట్ అవుతూ మధ్యలో డైరెక్షన్ మళ్ళీ వెళ్ళేదా? అంటే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను కానీ చేసుకుంటున్నాను కానీ అంటే అది ఎందుకు ఫినిష్ చేయనివారేమో, కొడతారు. లేదు ఇప్పుడు చేయడానికి ఛాన్స్ స్కోప్ కూడా లేదు. అవును, ఎందుకంటే వీళ్ళకి ఒప్పుకున్న సినిమాలు, చేసిన సినిమాలు డేట్లు కరెక్ట్ గా ఇస్తే చాలు. ఎందుకంటే వీటన్నిటి పక్కన పెడితే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఫ్యామిలీ కదా మరి. అక్కడ మిసెస్ కవిత అని హౌస్ వైఫ్ తను. అండ్ అలాగే పెద్దమ్మాయి కృష్ణజ్యోతి, అమ్మగారి పేరే పెట్టాను. తర్వాత మనుశ్రీ ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ స్కూల్లో జాయిన్ అయిపోతుంది. అంటే షీఈస్ నౌ 3 years old. సో బేసిక్గా ఏంటంటే అది కూడా ఒక అంతే కదా, ఎందుకంటే మనం ప్రొఫెషనల్ గా ఎదుగుతున్నామంటే ఫ్యామిలీ సపోర్ట్, సాక్రిఫైస్. అమ్మో చాలా. ఎక్కడో డేట్ తెలియదు, డేట్లు ఇచ్చేస్తూ ఉంటాం. చూసుకుంటే అక్కడ వీళ్ళు బర్త్డేలని, లేకపోతే ఇంకో కమిట్మెంట్లని, ఇంకా అన్ని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మనం ఎక్కడికి వెళ్తాం, ఊర్లోకి వెళ్ళిపోతాం. సో ఇవన్నీ 2 పిల్లలు, పెద్దమేమో ఇప్పుడు 6 అవుతుంది. సో 2 జాయిన్ అయిపోతాం స్కూల్లో. సో ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా దాంట్లో ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఎప్పుడు టార్గెట్స్. మీ వైఫ్ తాలూకు సెంటిమెంట్ మీకు బాగా వర్కౌట్ అయినట్టుందండి. డెఫినెట్లీ ఎస్, కెరీర్ పరంగా. ఎస్ నో డౌట్. ఎందుకంటే సో ఒక విధంగా ఏంటంటే మనం అనుకుంటాం, దాని కాన్ఫిడెన్స్ కూడా కావాలిగా. మనం వెళ్తున్న ట్రాక్ కరెక్టా, మనం వెళ్తున్న నిజమేనా డిస్కస్ చేస్తారా? డెఫినెట్లీ ఎస్, బాగా అడ్వైస్ చేస్తుంది. గుడ్. ఆ సైడ్ నుంచి నాకు ప్రొఫెషనల్లీ ఐఎమ్ బ్లెస్డ్, వెరీ సపోర్టింగ్. వెరీ నైస్. ఆ పార్ట్ ఎప్పుడైతే కాంక్రీట్ గా ఉంటుందోనండి, కెరీర్ లో ముందుకెళ్లేవాడికి ఒక తెలియని వెన్నుబలం ఉంటుంది, స్ట్రెంగ్త్. ఇప్పుడు కూడా మనం బయలుదేరుతూ ఉంటే నా 2వ అమ్మాయి వచ్చి నా డ్రెస్ షూటింగ్ ఓకే గో ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ అని చెప్పిపోయింది. 3 years తనకి. జనరల్గా పిల్లలు ఏడుస్తారు కదా, వస్తాను. ఆ డిసిప్లిన్ లక్కీగా వాళ్ళ మదర్ సైడ్ నుంచి వచ్చింది. ఎందుకంటే అదే షీ మస్ట్ బి టీచింగ్ దెమ్. అంతే కదా, మన ఎసరి పడుకొని ఉంటారు, మనం బయలుదేసరికి వాళ్ళు అలా ఉంటాయి మన టైమింగ్స్, వర్కౌట్ అవ్వు. అలాంటివి అది కూడా చాలా బ్లెస్డ్. ఎందుకంటే అటు సైడ్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉండడం వల్ల ప్రొఫెషనల్లీ.